మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? ఏమిటో? ఆవును పూజిస్తాం, మరి అది భారతదేశ జాతీయ జంతువు కాకుండా పులి ఎందుకు అయింది? చెప్పు. ప్రతి దేశానికి తన ప్రత్యేకతను తెలియజేసే కొన్ని జాతీయ చిహ్నాలు ఉంటాయి. జాతీయ పతాకం, గీతం, పుష్పం, పక్షి, జంతువు వంటి అనేక గుర్తులు ఆ దేశ సంస్కృతి, వైభవం, ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తాయి. భారతదేశం కూడా అటువంటి అనేక గుర్తులను కలిగి ఉంది. వాటిలో జాతీయ జంతువు స్థానం పులికి దక్కింది. 1973లో అధికారికంగా రాయల్ బెంగాల్ టైగర్ని భారత జాతీయ జంతువుగా గుర్తించారు. ఆ సమయంలో దేశవ్యాప్తంగా వేట కారణంగా పులి అంతరించిపోతున్న జాతుల జాబితాలో చేరే పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రాజెక్ట్ టైగర్ అనే బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం పులి నివాస ప్రదేశాలను రక్షించడం, వేటను అరికట్టడం, వన్యప్రాణి సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడం. పులి అంటే శక్తి, ధైర్యం, చురుకుదనం, గౌరవం అనే భావనలు మనసులో తలుక్కుమంటాయి. ఈ లక్షణాలే భారతదేశ స్వరూపాన్ని ప్రతిబింబిస్తాయని భావించి దానినే జాతీయ జంతువుగా ప్రకటించడం జరిగింది. ఆసక్తికరమైన విషయం ఏమంటే భారత్ మాత్రమే కాదు, బంగ్లాదేశ్ కూడా రాయల్ బెంగాల్ టైగర్ను తమ జాతీయ జంతువుగా గుర్తించింది.